మన దేశంలో మన దేశమే కాదు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి అనుకోండి. ఎక్కడైనా సరే రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇది క్యాస్ట్ పరమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి, డిజబిలిటీ రిలేటెడ్ ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో ఉంటాయి, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఉంటాయి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కూడా ఉంటాయి. అంటే ఏంటి, ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు కల్పిస్తారు? వెనకపడినటువంటి వాళ్ళను లేదా అణగారిన వర్గాలను లేదా కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను పైకి తీసుకురావడానికి వాళ్లకు కొంత సపోర్ట్ ఇవ్వటం కోసం రిజర్వేషన్ అనేది కల్పించారు. దీన్ని కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు అలాంటి కేసే ఏంటి అంటే, దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ఉద్యోగాలుగా చెప్పుకునేటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. సో దీంట్లో ఇది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఈ కేటగిరీస్. సో దీంట్లో ఒక ఐఏఎస్గా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్. సో ఈమె మీద ఇటీవల జరుగుతున్నటువంటి రచ్చ అందరికీ తెలిసిందే. డూప్లికేట్ కూడా అనలేం. ఒరిజినల్ ఉంటే దాని నుంచి తీసేది డూప్లికేట్ అవుతుంది. ఇదేంటంటే ఫేక్, మోసపూరితమైనటువంటి ఒక ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేట్ని పెట్టి ఆమె హ్యాండిక్యాప్డ్ అని, అలాగే ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ పొందడం కోసం ఆమె మరొక ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ని పెట్టి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో రిజర్వేషన్ ద్వారా ఆమె ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యింది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం. సో దీనికి సంబంధించే లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ, ఇది ముస్సోరీలో ఉంటుంది. దేశంలో అన్ని ఐఏఎస్ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఆమె ప్రస్తుతం ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేసి అకాడమీకి వచ్చి విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ నెల 23వ తేదీ హాజరు కావాలని చెప్తే, అంటే నిన్న ఆమె హాజరు కాల, నిన్న మంగళవారం, ఈరోజు కూడా హాజరు గల. మరి అకాడమీ ఈమె మీద ఏం చర్యలు తీసుకోబోతుందనేది చూడాలి. ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కనీసం కమిటీ ముందు హాజరయ్యి తప్పు చేసుంటే తప్పు ఒప్పుకోవటమో, లేదా తప్పు చెయ్యకపోతే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాము, ఏదో ఒకటైతే చెయ్యాలి. బట్ రెండూ చెయ్యకపోవటమే ఇప్పుడు ఆమెకు తలనొప్పులు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిద్దో చూడాలి.